హాయ్ ఫ్రెండ్స్, గర్భ నిర్ధారణ కోసం అధునాతన పద్ధతులు కిట్లు చాలానే ఉన్నాయి. చాలా మందికి గర్భ నిర్ధారణ అయిందా లేదా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. అందులోనూ పుట్టేది పాప బాబా అని తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో చూస్తూ ఉంటాం. అయితే పురాతన కాలం నుంచే ఈ గర్భ నిర్ధారణ పరీక్షలు ఏ విధంగా చేస్తారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యానికి గురవుతాం. ఇప్పుడు అధునాతన కాలంలో చాలా రకాల టెక్నాలజీ ద్వారా మనం స్కానింగ్ కానీ అలాంటి వాటి ద్వారా గర్భ నిర్ధారణ మనం నిర్ధారిస్తాము. అయితే ఆ కాలంలో ఎలా నిర్ధారణ చేశారో మనం తెలుసుకుందాం. మొదటగా 16వ దశాబ్దంలో కొంతమంది ప్రవక్తలు కేవలం స్త్రీల మూత్రంని చూసే గర్భ నిర్ధారణ చేసేవారంట. మూత్ర నిర్మాణం, రంగు మరియు వాసన ద్వారా ప్రవక్తలు స్త్రీ గర్భాన్ని నిర్ధారించేవారంట. అయితే ఈ నిరూపణ దాదాపుగా వైద్యులు కూడా మొదటిగా దీని ద్వారానే అంచనా వేస్తూ ఉండేవారట. రెండవ విధానం గోధుమలు. పురాతన కాలంలో ఈజిప్ట్ వారు గోధుమలు మరియు బార్లీ విత్తనాలపై స్త్రీ యొక్క మూత్ర నమూనా పోయటం ద్వారా గర్భ నిర్ధారణ చేస్తారు. ఒకవేళ ఈ విత్తనాలు మొలకెత్తినచో ఆమె గర్భవతి అని అర్థం. ఈ పరీక్ష ద్వారా శిశువు లింగాన్ని కూడా నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ గోధుమలు విత్తనాలు మొలకెత్తితే శిశువు స్త్రీ అని, బార్లీ విత్తనాలు మొలకెత్తితే శిశువు పురుషులని నిర్ధారించేవారు. మూడవది ఉల్లిపాయల టెస్ట్. గర్భ నిర్ధారణ సమయంలో వాడే ఉల్లిపాయల వలన పొందే ఫలితాన్ని చూసి వైద్యశాస్త్రం కూడా ఆశ్చర్యానికి గురైంది. హిప్పోక్రేట్స్ అధునాక వైద్యశాస్త్ర పితామహుడు ఉల్లిపాయను స్త్రీ యోనిలో ఉంచడం ద్వారా ఆమె గర్భవతియా కాదా అని నిర్ధారణ చేయవచ్చు అని తెలిపారు. ఒకవేళ తరువాత ఉదయాన స్త్రీ శ్వాసలో ఉల్లిపాయ వాసన వస్తే ఆమె గర్భవతి కాదని తెలిపేవారట. నెక్స్ట్ ఎలుకతో టెస్ట్. హెచ్సిజి హార్మోన్ 1920లో కనుగొనబడింది. తర్వాత శాస్త్రవేత్తలు ఎలుక ద్వారా గర్భ నిర్ధారణ చేయడానికి ప్రయత్నించారు. స్త్రీ యొక్క మూత్ర నమూనాను అపరిపక్వ ఆడ ఎలుకలో ఎక్కించేవారట. మూత్ర నమూనాలో హెచ్సిజి హార్మోన్ ఉంటే ఆ ఎలుక లైంగిక పరంగా చైతన్యవంతంగా ఉంటుంది అని చెప్పేవారు. ఇక ఐదవది రేడియో ధార్మిక నమూనాలు. అధునాతిక గర్భ నిర్ధారణ కిట్లు తయారు చేయడానికి ముందు 1970లో హెచ్సిజి హార్మోను తీటకు రేడియో ధార్మిక లేబుల్ని వాడేవారు. ఆధునిక కిట్ల ద్వారా చాలా సులభంగా సురక్షితంగా గర్భ నిర్ధారణ చేయవచ్చు మరియు మహిళలు కూడా తక్కువ విసుగును గురి చేస్తూ ఉంటుంది. అయితే ఈ టెస్ట్లో కనుక మనం ఇక్కడ చూసినట్టుగా ఈ స్టిక్ని కనుక మనము కొంత మూత్రంలో పెట్టినట్లయితే అది 2 పాయింట్స్ చూపిస్తే కనుక గర్భ నిర్ధారణ అయినట్టని, ఒకే రెడ్ కనుక చూపిస్తే అది ప్రెగ్నెన్సీ కానట్టుగా నిర్ధారణ చేసేవారు. సో ఈ విధంగా చాలా కాలం క్రితం నుండే స్త్రీ యొక్క గర్భ నిర్ధారణ మరియు లింగ నిర్ధారణ అనేది చేసేవారు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.